కోట్లు 2019లో ఏదైనా వెళ్ళలేదని చెప్పేసి కక్షపూర్తిగా మహిళల మీద, బీసీల మీద, మైనార్టీల మీద మీరు నాగార్జున యాదవ్ మీద నోవాటెల్లో మీరు దాడి చేసింది నిజం కాదా? అదే వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా? ఎంతమంది నోటీసులు ఇచ్చి భయపెడతారు మీరు? ఎంతమందిని కొట్టి భయపెడతారు? ప్రజల మీద విచ్చలవిడిగా దాడులు చేస్తూ కొడుతూ మీరు భయభ్రాంతులు గురి చేస్తారంటే ప్రజలు నమ్ముతారా? లేదంటే ప్రజలు విశ్వసిస్తారా? దాన్ని ప్రజలు హర్షిస్తారా? ప్రజలు భయభ్రాంతులు గురి పార్టీ ఆఫీసులు పగలగొట్టిన వెంకటేశ్వర గారు ఇస్తానండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. వెంకటేశ్వర గారు ఇస్తానండి. 3 సినిమాలు చేశాడు మీరు అప్పుడే కంగారు పడిపోతారు. 5 సంవత్సరాల పాలన ఉన్నదండి. ఎందుకు మీరు అంత కంగారు ఎంతసేపు కూర్చోవాలండి? 3 సినిమాలు కూడా మాట్లాడుతూ ఉంటే పట్టుకొని 3 సినిమాలు చేశాడు. దాని అర్థం ఏంటి? మీరు అధికార పక్షంలో ఉన్నారండి, ప్రతిపక్షంలో కదా. వాళ్ళ బాధలు చెప్పుకోనివ్వండి. అధికార పక్షంలో ఉంటే వాళ్ళ బాధలు చెప్పుకోనివ్వండి. వాళ్ళ బాధలు చెప్పుకోనివ్వండి. వినండి, మీరే కదా పరిష్కారం చూపించాలి. అది కాదండి, మా పార్టీ కార్యకర్తని పెద్దిరెడ్డిపల్లిలో కర్నూలు జిల్లాలో నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. కత్తులతో పొడిచి చంపితే, నెల్లూరులో మా పార్టీ కార్యకర్తని కత్తులతో పొడిచి చంపితే, అనేక గ్రామాల్లో తెలుగుదేశంకి ఓటేశారని చెప్పి కత్తులతో పొడిచి రాళ్లతో పొడిచి కొడతా ఉంటే ఒక పక్కన ఈ రకమైనటువంటి సైకో బ్యాచ్ అంతా కూడా రాష్ట్రంలో గంజాయి తిని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉంటే ఇదేంటంటే దాని గురించి మీరు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడుతూ అతను ఆగడు. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. అతను ఆగడు. అరే మీరు ఆగండి, నేను ఆపుతాను. మీరు మాట్లాడుతుంటే ఆయన రీచ్ అవ్వట్లేదు కదా నా వాయిస్. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఓకే మీ వాయిస్ వినిపించారు కదా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి నారాయణమూర్తి గారు. రఫీ గారు ఏంటి వెంకటరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారట? ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారట, నిజమా? ఏమో నాకు తెలియదు, నేనైతే ఇవ్వలేదు. మా పార్టీ అయితే ఇవ్వలేదు. ఓకే, నాగార్జున దాడి జరిగితే మాకు తెలియదు అంటారు. అంటే ఏ విధంగా ఉందో చూడండి. వీళ్ళు కళ్ళు మూసుకొని నన్ను అడుగుతున్నారా అతన్ని అడుగుతున్నారా? ఓకే నారాయణమూర్తి గారు ఆయన సమాధానం చెప్పనివ్వండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్పనివ్వండి. రఫీ గారు ఆపాల్సిన బాధ్యత మీదేనా వాళ్ళు చెప్తున్నారండి. వెంకటరెడ్డో లేకపోతే నాగార్జున యాదవో ఇంకా అధికార ప్రతినిధి వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారట. వాళ్ళు అసలు ప్రాంతాలే వదిలిపోయే విధంగా చేస్తున్నారని మీకు చెప్పారా ఏంటి? వాళ్ళు నాకైతే తెలియదు. ఆయన చెప్తున్నాడు కదండి, నేను చెప్పడం ఏంటి? ఆయన చెప్తుంటే వాళ్ళ పార్టీ ఆయన చెప్తుంటే అరే ఆయన నోటీసులు ఇచ్చారంటే అబద్ధం చెప్తారా? కాదండి, నోటీసులు ఇచ్చారు అన్నది కూడా అబద్ధం చెప్తారా? ఇవ్వండి ఇచ్చారని చెప్తారా? చూపించమని నోటీసు మీకు పంపిస్తానండి. అంటే అదే పంపిస్తారంట చెప్తాడు, మీకు పంపిస్తారండి చెప్తాడు. నారాయణమూర్తి చెప్తాడు, మీరు నన్ను అడుగుతారు, నేను దానికి జవాబు చెప్పాలా? సరే రఫీ గారు ఒక పని చేయండి. మీరు ఏం చెప్తారో, రేపు ప్రమాణ స్వీకారానికి ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, రేపు అక్కడ ఏం పంచుతారు, అవన్నీ మీరు చెప్పండి మీ స్టైల్లో. ఏమి అడగద్దులేండి, వాళ్ళు ఎవరు అడగరు. రేపు మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పేయండి, మీదే ఛాన్స్. ఎవరు మాట్లాడకండి. రేపంతా సార్ తెలుగుదేశం పార్టీ వైభోగం, తెలుగుదేశం పార్టీ చెప్పండి సార్. మళ్ళీ అది ఏంటది? ప్రతిపక్షం వాళ్ళు ఇది చెప్పినప్పుడు దానికి మీరు చెప్పకుండా నాకు తెలియదు, నాకేం తెలుసు, తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, ఇదేంటండి? అంటే నారాయణమూర్తి చెప్పేస్తే మీరు నన్ను అడిగితే నేను దానికి జవాబు చెప్పేయాలా? మరి ఎవరు చెప్తారు? మీరు దేనికి ఇక్కడ నోటీస్ చూపించండి. పంపిస్తారంటున్నారు కదా. నేను ఇప్పుడే 1 గంట క్రితం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చా. మా పార్టీ ఆఫీస్ నాలెడ్జ్ సెంటర్ లో దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. సరే మా వాళ్ళు ప్లే చేస్తారు, మీరు మాట్లాడండి. మా వాళ్ళ దగ్గర నోటీస్ ఉన్నదని ప్లే చేస్తారు, మీరు మాట్లాడండి. ఎవరిచ్చారు నోటీసు? తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా?
ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే నేనేం చెప్పను దానికి సరే జవాబు. సరే అండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. సరే మీరు ఏమీ చెప్పొద్దు, మీరు కాదండి వాళ్ళ ప్రశ్నలకు మీరు ఏమి సమాధానం చెప్పొద్దు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఈ విధంగా ఉంది మన రాష్ట్రంలో. చెప్పండి రఫీ గారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి, ఎవరు మిమ్మల్ని ఏం అడగరు. అతను మూర్తి గారు, చేస్తే మాట్లాడు. మూర్తి గారు, నాలుమూర్తి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. నాలుమూర్తి గారు వెయిట్, మాట్లాడండి రఫీ గారు. నేను ఏం మాట్లాడాలి చెప్పండి. ఆ నోటీస్ గురించి చెప్పాలా, వద్దండి నోటీస్ లేదా నాగార్జున యాదవ్ గురించి చెప్పాలా, కాదండి, లేదా రేపు పొద్దున జరిగేటువంటి ప్రమాణ స్వీకారం గురించి చెప్పాలా, ఏం చెప్పండి అడగండి. ఇప్పుడు ఆయన అడిగిన దానికి నేనేం చెప్పాలి అంటున్నారు, మీకు ఏది నచ్చితే అది చెప్పండి, నేను ఆప్షన్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చా, మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో అలాంటి విషయం ఏమీ తెలియదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు అతనికి ఏమైనా నోటీస్ ఇచ్చారేమో, ఇస్తే నేను ఎలాగ దానికి జవాబు చెప్తాను. ప్రైవేట్ వ్యక్తులు కాదండి, పోలీసులు అండతో అక్రమంగా కేసులు పెడుతున్నారట, కేసులు ఫైల్ చేయించి నోటీసులు పంపిస్తున్నారట. ఎవరు కేసు పెట్టాలంటే పోలీసులే కదా. పోలీసులే పోలీసులే ఎక్కడ ఏ స్టేషన్ లో పెట్టారు? ఏంటండి మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి. ఇంకా ఆయన ఏదో చెప్తుంటే మీరు ఇంకా అదిగో చూడండి అక్కడ నోటీసులు చూడండి, అదిగో నోటీసులు తీసుకున్నది. నోటీస్ ఎవరో నోటీస్ ఇచ్చాడు అన్నోన్ పర్సన్. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఓకే మీకు సంబంధం లేదు. ఓకే రేపు ఏంటండి, రేపు ఏ కార్యక్రమాలు ఉన్నాయి చెప్పండి. అలా కాదు, కేసులు అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఊర్లో కేసు పెట్టారు చెప్పండి వర్మ గారు, మీకు తెలిస్తే నేను కూడా రేపు తెలుసుకుంటాను పార్టీ ఆఫీస్కి వెళ్ళి. ఒంగోలులో కేసు రిజిస్టర్ అయిందటండి, ఒంగోలు పోలీస్ స్టేషన్ లో. ఒంగోలు ఏ టౌన్ లో? సరే కాదండి, మీరు ఎందుకు కాదు, మీరు ఆర్చలేరు తీర్చలేరు, మీకు అవసరం లేదు అంటున్నారు, ఇంకే దానికోసం డిస్కషన్ ఎందుకు. ఓకే రేపు కార్యక్రమం ఏంటి? రఫీ గారు టైం వేస్ట్ అండి, రఫీ గారు టైం వేస్ట్, అన్నెసరీ డిస్కషన్ మీరు ఇంకా అలాగా